వారణాసి మూవీ ఏప్రిల్ రిలీజ్ డేట్ మీద హోర్డింగ్స్ మొత్తం నేషనల్ మీడియానే షేక్ చేశాయి. కట్ చేస్తే ఈ సినిమా కేవలం తెలుగు వెర్షన్ కే మొదటి రోజు 350 కోట్ల వసూళ్లు వస్తాయన్న లెక్కలు ఇంకా షాక్ ఇస్తున్నాయి. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో వారణాసికి 350 కోట్ల ఓపెనింగ్స్ వస్తే 5 రోజుల్లో ఆ వసూళ్లకు 1250 కోట్లు దాటుతాయట. అయితే ఇది కేవలం తెలుగు పర్సనల్ లెక్కలు మాత్రమే. అన్ని భాషల్లో ఈ సినిమా 55,000 థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. సో ఆ లెక్కన ఓపెనింగ్స్ ఎలా ఉండొచ్చు? ఆ అంచనాలు వింటే హాలీవుడ్ కి కూడా సాధ్యం కాని నంబర్స్ వినిపిస్తున్నాయి. ఓపెనింగ్స్ తోనే దంగల్ లైఫ్ టైం రికార్డులు బద్దలవచ్చు. ఓ మాదిరిగా ఆడితేనే 10,000 కోట్లు, అదృష్టం కలిసి వస్తే 30,000 కోట్లు. మరి ఈ అంచనాలు అందుకునేంత సీన్ వారణాసికి ఉందా? వరల్డ్ ఆడియన్స్ పని కట్టుకుని ఈ సినిమా కోసం క్యూలో నిల్చుంటారా? ఇలాంటి రోజు కూడా ముందు ముందు రావచ్చా? హ్యావ్ ఎ లుక్. వారణాసి మూవీ 2027 ఏప్రిల్ 7న అంటే వచ్చే ఏడాది రిలీజ్ అవ్వటం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. జార్జియాలోకి ఫిలిం టీం బయలుదేరిపోతుంది. తర్వాత అంటార్కిటికాలో షూటింగ్ ప్లాన్ చేశారు. అక్కడ తెరకెక్కే 5వ ప్రపంచ సినిమాగా వారణాసి హిస్టరీ క్రియేట్ చేయబోతుంది. అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఎంత రాబడుతుందో అటుంచితే తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఎంత రాబడుతుందన్న అంచనాలు షాకిస్తున్నాయి. ఎందుకంటే వారణాసి తెలుగు వర్షన్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ 350 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందట. థియేటర్ల సంఖ్య, నెంబర్ ఆఫ్ షోస్తో పాటు సీట్ కెపాసిటీని అంచనా వేస్తే వచ్చిన నెంబర్ ఇది. కేవలం వారణాసి రిలీజ్ అయిన 5వ రోజే 1250 కోట్లు తెలుగు వర్షన్కి వస్తాయని అంచనా వేస్తున్నారు. కేవలం అంటే కేవలం వారణాసి రిలీజ్ అయిన 7 రోజుల్లో RRR లైఫ్ టైం వసూలైన 1450 కోట్లని వారణాసి రాబట్టే ఛాన్స్ ఉంది. అది కూడా కేవలం ఒక్క భాషలోనే. కానీ ఈ సినిమా 30 భాషల్లో 120 దేశాల్లో రిలీజ్ కాబోతుంది. 100 కోట్ల మంది చూసేలా వరల్డ్ వైడ్గా 55,000 థియేటర్స్లో రిలీజ్ అయితే మరి ఈ మూవీకి అన్ని భాషల్లో ఓపెనింగ్స్ ఎంత రావచ్చు? ఆ నెంబర్ దంగల్ లైఫ్ టైం వసూళ్లనే మించేలా ఉంది. 2,000 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు వారణాసి మూవీకి వరల్డ్ వైడ్గా ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వరల్డ్ ఆడియన్స్కి నచ్చేలా డైనోసార్ల సాహసాలు, టైం ట్రావెల్, దీనికి ఇండియన్ టచ్ ఇస్తూ మన మైథాలజీని కలిపేస్తున్నాడు జక్కన్న. ఇక ఐమాక్స్లో తీస్తున్నారు కాబట్టి హై క్వాలిటీ వీడియో ఎఫెక్టివ్గా పనిచేసే ఛాన్స్ ఉంది. హాలీవుడ్లో మోస్ట్ పాపులర్ మూవీ అయిన ఇండియానా జోన్స్ జోనర్లో సినిమాలు ఆగిపోయాయి. దాన్ని రీప్లేస్ చేస్తూ ఆ రూట్లోనే వారణాసి వస్తుంది. కాబట్టి దీన్ని కొత్త రకం ఇండియానా జోన్స్గా ప్రమోట్ చేస్తున్నారు. అది కూడా కలిసొచ్చే ఆ ఛాన్స్ ఉంది. ఇక 7 వింతలు, అడవుల్లో అద్భుతాల వేట, ఇలాంటి అంశాలు వరల్డ్ ఆడియన్స్ని ఆకట్టుకోవచ్చు. అలా ఏమాత్రం ఈ సినిమాకు అమెరికన్లు, యూరోపియన్లు, చైనా, జపాన్ నుంచి సౌత్ అమెరికా వరకు పాజిటివ్ టాక్ వచ్చినా 10,000 కోట్ల వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. అలా కాకుండా హిట్ టాక్ వస్తే మాత్రం అవతార్ తాలూకా 24,000 కోట్ల రికార్డుని బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అవతార్ రిలీజ్ అయిన థియేటర్ల కంటే 2 రెట్లు ఎక్కువ థియేటర్స్లో వస్తుంది కాబట్టి 30,000 కోట్ల అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, వరల్డ్ సినిమాల్లోనే ఇదో హిస్టారికల్ రికార్డ్ అవుతుంది.